కొంతమందికి తెలుసు, అవేర్ కావాలి. ఇది తెలియని మగవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి తెలుసుకోవాలి. ఇప్పుడు నీకు నష్టం జరిగింది అని అంటే, నాకు తెలియక నష్టం జరిగిందన్న లాభం లేదు కదా! తెలుసుకోవాలి ఏం నడుస్తుంది మన చుట్టూ, మన ఫ్రెండ్స్‌తోని కలవాలి. కలిసినప్పుడు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ డిస్కస్ చేయాలి. మనకు తెలియనిది ఏమైనా ఉంటే తెలుసుకోవాలి. ఆడ కూడా కూర్చొని సినిమాల గురించి మాట్లాడితే లాభం లేదు. కాబట్టి లేడీస్ మిస్టేక్ చేస్తుర్రంటే అది ఇప్పుడు తల్లి ఉంటది. తల్లి అంటే కొద్దిగా పిల్లలకు ఒక సాఫ్ట్ కార్నరే ఉంటది కదా! ఆమె ఆళ్ళని ఏం కంట్రోల్ చేస్తది? మగాడే కంట్రోల్ చేయాలి. ఎందుకంటే పితృస్వామ్య వ్యవస్థ ఇది. అన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేసిర్రు. మాతృస్వామ్య వ్యవస్థ ఎక్స్‌పెరిమెంట్ చేసిర్రు. అంతకుముందు వివాహం లేకుండా బతకడం, కలిసి బతకడము, సెక్స్ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇది ఇట్లా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఏది మిస్టేక్ చేసినా అది యజమాని పైనే వస్తది. కాబట్టి కొద్దిగా చూసుకోవాలి. నాకు వ్యాపారంలో బిజీగా ఉన్నా, నా ఉద్యోగంలో బిజీగా ఉన్నా అంటే రేపొచ్చిన ఆ ఎఫెక్ట్ అది నేను తీసుకొని తలెత్తుకొని బయట తిరగలుగుతా సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా అని అనుకుంటే నువ్వు మరి ఇవన్నీ సాకులు చెప్పాలి. ఇప్పుడు ఎనీ కమ్యూనిటీ ఈ విధంగా జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు హుషారుండాలి. నీ కుటుంబాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చి, బట్టలిచ్చి, ఫుడ్ ఇచ్చి, లేదనంటే హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ ఇచ్చి, ఒక ఇల్లిచ్చి అది కూడా సరిపోదు. అంత మాత్రమే సరిపోదు. ఇది కూడా చూసుకోవాలి. అది పురుషునిదే బాధ్యత. ఎందుకంటే పురుషునితోనే నడుస్తుంది సొసైటీ. డాక్టర్స్, లాయర్స్, పోలీస్, సైంటిస్ట్, ఫిలిమ్స్ తీసుకో, అన్నిట్లో ఎక్కువ ఫంక్షనింగ్ అగ్రికల్చరల్ చాలా రేషియో తక్కువుంటది. నాకు తెలిసి 30% ఉండొచ్చు. అది ఎక్కువ అంటున్నా నేను. 70% వీళ్ళతోనే రన్ అయితుంటదది. కాబట్టి ఈ బాధ్యత గూడా, ఈ రెస్పాన్సిబిలిటీ గూడా బాయ్స్‌దే ఇది. లేడీస్ అట్లా జిమ్‌కెళ్తుర్రు, ఈళ్ళు పుట్టలేసుకొని 10 గంటల దాకా పంతుర్రు, మళ్ళీ ఇట్లా ట్రాప్ చేస్తుర్రనంటే లాభం లేదు. అందరి కమ్యూనిటీస్ జిమ్స్ పెట్టండి. లేదనంటే గ్రౌండ్స్ లేవు. అసలు నేను సిటీస్‌లో ఉంటాము. సరైనటువంటి సఫిషియంట్ గ్రౌండ్స్ ఉండవు. వాక్ చేసుకోవచ్చు. 6x6 దాంట్లో 100 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. యోగా చేయొచ్చు. మొత్తం తడిసిపోతది ప్లేస్. అన్ని వేరియేషన్స్ ఉంటాయి ఎక్సర్సైజ్‌లు. యూట్యూబ్‌లో ఉన్నాయి. ఎక్స్‌పర్ట్స్ ఇచ్చినవి చూడండి. కొంతమంది ఏదో షో పుటప్ కూడా చూపిస్తారు. అడ్డమైన ఎక్సర్సైజ్‌లు చేస్తే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నేను చెప్పినట్టు ఫస్ట్ బాడీ వార్మప్, తర్వాత స్క్వాట్ జంప్, స్కిప్పింగు, స్క్వాట్స్, పుషప్స్, లెగ్ రైజింగ్స్, అబ్డామినల్స్ ఇట్లాంటివి చేయొచ్చు. కన్సిస్టెంట్‌గా పెంచుకుంటూ వెళ్ళాలి. నేను ఒకటే లేడీకి లేచిందే పరుగులాగా ఈరోజే నేను 100 స్క్వాట్స్ చేస్తా అంటే నేను చేస్తా. 100 పుషప్స్ నేను